అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రయాణం ఆధ్యాత్మికత మరియు ప్రకృతి అందాలు కలకలిపిన పవిత్ర స్థలం శ్రీ మహాబలేశ్వర స్వామి ఆలయం, గోకర్ణ. కర్ణాటక రాష్ట్రంలో అరేబియా సముద్ర తీరాన ఉన్న ఈ చిన్న పట్టణం ప్రశాంతతకు మరియు భక్తికి ప్రసిద్ధి. వీడియో ప్రారంభించే ముందు బ్రహ్మశ్రీ చాగంటి కోటీశ్వరరావు గారి మాటల్లో ఈ పవిత్ర ఆలయం గురించి విందాం. గోకర్ణ క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, నీ జీవితంలో ఎప్పుడైనా 4 ఒక్కసారి దొరికితే నీ అంత ధన్యాత్ముడు లేడు అని చెప్తారు. 4 ఒక్కసారి దొరకాలి. 1, నువ్వు గోకర్ణం వెళ్ళాలి. అసలు 2, నీవు మారేడు దళములను చేత్తో పుచ్చుకోవాలి. 3, నీకక్కడ శివలింగం ఏ రాయైనా శివలింగమే. ఓ శివలింగంగా నువ్వు అక్కడ భావన చెయ్యాలి. లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్వామికి మహాబలేశ్వరుడని పేరు. మహాబలేశ్వర దర్శనం చెయ్యాలి. నీ అదృష్టమైతే అది కృష్ణ చతుర్దశి అయి ఉండాలి. అంటే మాస శివరాత్రి కానీ మహాశివరాత్రి కానీ అయి ఉండాలి. ఈ 4 కానీ ఎప్పుడైనా జీవితంలో దొరికితే వాడు ఈ మారేడు దళాన్ని గోకర్ణంలో ఒక రాయి మీద వేసినా వాడు మోక్షాన్ని పొందేస్తాడు. బ్రహ్మశ్రీ చాగంటి కోటీశ్వరరావు గారు చెప్పిన విధంగా మా యాత్ర శివరాత్రి సందర్భంగా దర్శనం కోసం ప్రారంభమైంది. ఫిబ్రవరి తేదీ మధ్యాహ్నం 1 గంటకు విజయవాడ హుబ్లీ ట్రైన్లో విజయవాడ నుంచి బయలుదేరాం.